యేసయ్య నన్ను వెదికి పట్టుకును. మన టైటిల్ ఇంకొకసారి చూసినట్లయితే ఆ యొక్క గొర్రె తప్పిపోయింది. ప్రియ బిడ్డలారా, ఎటు వెళ్ళాలో తోచడం లేదు, ఎటు తిరగాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఒక్కతే మిగిలిపోయింది ఆ గొర్రె పిల్ల, ఒక్కతే దారి తప్పిపోయింది, త్రోవ విడిచింది, పరిశుద్ధుల సహవాసానికి దూరం అయిపోయింది. ప్రియ బిడ్డలారా, ఆ అనుభవం మనకు రాదా? ఎన్నోసార్లు వస్తుంది కదా. ఒకసారి మన యొక్క సొంత జ్ఞానాన్ని వినియోగించి దైవ చిత్తాన్ని ఏమిటో గ్రహించక మన చిత్తమే సిద్ధించునుగా కానీ ముందుకు వెళ్ళిపోతాం. అప్పుడు మనం పరిశుద్ధుల సహవాస దూరం అయిపోతాం, విశ్వాసుల సమాజంలోంచి దూరం అయిపోతాం. ప్రియ బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు పత్రికలో మీరు గమనించినట్లయితే అనేక సార్లు పరిశుద్ధుల సహవాసంలో పాలిపాకస్తులు కండి, పరిశుద్ధతతో నింపబడండి అని పదే పదే చెప్తాడు. అపరిశుద్ధత, అవినీతి, అక్రమము ఇవన్నీ కూడా దేవాది దేవుని యొక్క జనులకు అది సరి అయినది కాదు. ప్రియ బిడ్డలారా, ఒకనాడు త్రోవ తప్పిన దావీదు అంటాడు, నా దేవా నా ప్రభువా దారి తప్పాను, తొలగిపోయాను, ఒక్కసారి నన్ను వెదకండి, నన్ను పరిశోధించండి. మొదటి నుంచి చూసినప్పుడు దావీదు కన్నా శ్రేష్టమైన క్యారెక్టర్ బైబిల్లో లేదేమో. దేవాది దేవుని యొక్క అత్యున్నతమైన ప్రశంసలు అందుకున్న దావీదు ఒకసారి అంటాడు కదా, నన్ను పరిశీలించండి. హీ స్టిల్ సీమ్స్ టు బి నాట్ సాటిస్ఫైడ్ కదండి, తనకి ఇంకా తృప్తి లేదు. ఒక్కసారి అంటారు, నా దేవా ఒకసారి పరిశీలించండి, నా హృదయాన్ని నేను తెరుస్తాను, పరిశోధించండి, నా యొక్క పరిస్థితిలో నా యొక్క లక్షణాలు ఏదైనా ఆయాసము నీకు కలిగించే మార్గం ఉంటే ఒక్కసారి నాకు తెలియచేస్తారా, నేను సరి చేసుకుంటాను. ఎంత మంచి మాటలు ప్రియ బిడ్డలారా. ఒకవైపు ఏమో ప్రభు హృదయానుసారి దావీదు, నేను కోరుకున్నవాడు అంటుంటే ఎంతో ఆనందించి అతిశయించాలి, కానీ అది రాకుండా అంతటి శ్రేష్టమైన మాటలు ఎవరి గురించి కూడా మనకు రావు. ప్రియ బిడ్డలారా, ఇంకొక దగ్గర అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ప్రియ బిడ్డ, ఎంత శ్రేష్టం! నో ప్యారలల్ టు దిస్ గ్రేట్ అప్లాడ్, అప్రైజ్. ఆ పొగడ్తలకు, ఆ అతిశయ మాటలకు సరి అయినవి, సమానమైనవి ఎక్కడ కనపడవు. నేను కోరుకున్నవాడు ఇతడే. మీరు ఎంతమంది వేలాది జనాల్లో ఒక్కసారి దేవాది దేవుడు తన ఆత్మస్వరూపి మన మధ్యకు వచ్చి, అమ్మా నేను కోరుకున్న దానివి నువ్వంటే మీ యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయి? ప్రియ బిడ్డలారా, మీ ఆనందానికి అవధులు మరి ఉండవు. దేవుని నామమునకు మహిమ మహిమ మహిమ. ప్రియ బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు తప్పిపోయావా? ఆ యొక్క ముండ్ల పొదల్లో ఇరుక్కున్నావా? గచ్చ పొదల్లో ఇరుక్కున్నావా? అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నీ యొక్క మంచి కాపరి, నీ ప్రధాన కాపరి ఆయన ఎంత మంచివాడంటే, ఆయన నిన్ను వెతికి పట్టుకునే గొర్రె పిల్లగా నువ్వు మారిపోతున్నావు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.